ఇక్కడ నా వెనకాతలు చూడండి, ఇక్కడ ఒక యాంటిక్ ఇంగ్లీష్ కార్ ఉంది, బట్ ఇది కార్ కాదు, ఇప్పుడు కాఫీ షాప్ అన్నమాట. That's it. Oh, right. Oh, wow. There. And you fry it here. Just deep fry it. ఈ క్రిస్మస్ మార్కెట్ లో మన ఇండియన్ స్టోర్ ఒకటి ఉందండి, సమోసా బజ్జీ అమ్ముతున్నారనమాట. చూద్దాం. This is the spicy Mexican chicken. Yes. Oh, we have nice. chipotle and fajita. Oh, chipotle is too good. I tried once. Yeah. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. అగైన్ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ తో మేము ముందరికి వచ్చానండి. సో క్రిస్మస్ అయితే వచ్చింది, క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అయింది అనమాట. సో మనం ఇప్పుడు బ్యూటిఫుల్ క్రిస్మస్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈరోజు కింగ్స్ క్రాస్ అండి, సెంట్రల్ లండన్లో ఉందన్నమాట. కెనోపీ క్రిస్మస్ మార్కెట్ అని అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. క్రిస్మస్ మార్కెట్స్ చాలా బాగుంటాయండి. ఓన్లీ క్రిస్మస్లో దొరికే హాట్ వైన్స్ ఉంటాయి, అలాగే కొన్ని చీజెస్, చాలా రకాలు ఉంటాయన్నమాట. సో ఈ రోజు అయితే మనం ఈ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇప్పుడైతే నేను కొంచెం మల్డ్ వైన్ తీసుకున్నానండి ట్రయల్కి, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తున్నాను బ్యాక్ హోమ్. సో అందుకే కొంచెమే తీసుకున్నాను అనమాట జస్ట్ ట్రయల్కి. సో బేసికల్గా ఏంటంటే మల్డ్ వైన్ అనేది హాట్ వెర్షన్ ఆఫ్ వైన్ అనమాట. జనరల్గా ఏంటంటే క్రిస్మస్ అప్పుడు వీళ్ళకి ఒక కల్చర్ అనమాట మల్డ్ వైన్ తాగడం. సో ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యా, చాలా బాగుందండి, ఎందుకంటే అంత సార్గా ఏం లేదు, అంత బిటర్గా అయితే లేదు, చాలా బాగుంది. ఈ వైన్ బాటిల్ యూస్ చేస్తారనమాట. ఇది జార్జియాలో చాలా ఫేమస్ అనమాట. దీని పేరు ఏదో చెప్పారు, జార్జియన్లో ఉంది, మనకి పలకడం రాదు, బట్ ఇదైతే యూస్ చేస్తారనమాట. ఇది రెడ్ వైన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మాయి ఉంది ఇక్కడ, బొమ్మ, చిన్న బొమ్మ. ఇది ట్రెడిషనల్ జార్జియన్ డ్రెస్ అనమాట. సో ఇక్కడ అందంగా పెట్టారు, చాలా అందంగా ఉందండి. సో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నానండి. ఏంటంటే మల్డ్ వైన్ అనేది రెడ్ వైన్ యూస్ చేసి మాత్రమే చేస్తారు, అండ్ అంతగా బిట్టర్గా లేని వైన్ యూస్ చేస్తారంట, మీడియం స్వీట్ ఉన్న వైన్ యూస్ చేస్తారనమాట. ఇదైతే మల్డ్ వైన్ స్టాల్ అండి. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం, పదండి. సో మీరు చాలా వ్లాగ్స్లో చూసుంటారండి, రా ఆయిస్టర్స్ తిన్నాము మేము. ఇక్కడ ఆయిస్టర్స్తో ఆమ్లెట్ చేస్తున్నారు, ఫ్రైడ్ ఆయిస్టర్స్ చేసిస్తున్నారు, బన్లో పెట్టిస్తున్నారు, చాలా రకాలుగా అమ్ముతున్నారు అనమాట. Yes sir, yeah. సో చూడండి ఎంత బాగుందో ఆయిస్టర్. టేస్ట్ నచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే ఆయిస్టర్ బన్ తయారు చేస్తున్నారండి. సో ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. సో సాలెడ్ పెట్టారు. సో ఇంకోటి ఇక్కడ ఆయిస్టర్స్ ఉన్నాయి. So we put flour, batter, breadcrumb. That's it. Oh, right. Oh, wow. There. And you fry it here. Just deep fry it. సో మా టర్కీ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అందులో క్లియర్గా చూపించాను నేను మీకు టర్కీస్ డిలైట్స్. అలాగే ఒక రోటీలో చాలా స్టఫింగ్ పెట్టి చేస్తారనమాట, పెద్ద తవా మీద. లేడీస్ అందరూ కూర్చొని, చాలా అందంగా ఉన్న లేడీస్ ఉంటారు, చక్కగా కూర్చొని చేస్తారు. అది ప్రతి రెస్టారెంట్కి చాలా అట్రాక్షన్ అనమాట. అలాగే ఇక్కడ సేమ్ స్టాల్ ఉందండి, ఇవన్నీ కూడా టర్కిష్ డిలైట్స్. అలాగే ఒక లేడీ ఇక్కడ చేస్తున్నారనమాట. సో ఇది టర్కిష్ స్వీట్ అండి, బక్లావా అంటారు, చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా డిలైట్స్ అండి, అంటే క్యాండీస్ అనమాట, షుగర్ క్యాండీస్, బట్ ఫ్లేవర్డ్ అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్. ఇది రోజ్ ఫ్లేవర్, కోకోనట్ ఫ్లేవర్, అలాగే ఇక్కడ మిక్స్ అనమాట, ఆరెంజ్, అన్నీ యాపిల్, అలాగే స్ట్రాబెర్రీ, పోమగ్రనేట్, అలా ఇవన్నీ దొరుకుతాయి మనకి. సో ఇవన్నీ రోజ్ పెటల్స్తో దొరుకుతాయి అనమాట, సేమ్ క్యాండీయే బట్ విత్ రోజ్ ఫ్లేవర్ అనమాట. అలాగే ఇవన్నీ కూడా చూడండి టర్కిష్ డిలైట్సే విత్ డ్రై ఫ్రూట్స్, విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట, ఫ్రూట్ ఫ్లేవర్సే బట్ ఓవర్గా కోట్ చేసింది అనమాట. సో ఇవన్నీ ప్లెయిన్. అలాగే ఆలివ్స్ కూడా వాళ్ళకి మెయిన్లో డైట్లో చాలా ఇంపార్టెంట్, టర్కిష్ వాళ్ళకి చీజ్, ఆలివ్స్ అన్ని చాలా ఎవ్రీడే తింటారు. టర్కిష్ బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి అనమాట. సో ఇది హ్యూమస్ అని చెప్పాను కదా, చిక్ పీస్తో, అది డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అనమాట. ఇది బీట్రూట్ వర్షన్, అందుకే మీకు రెడ్ కలర్లో ఉంది. ఈ చివరి చూస్తే ఆలివ్ ఆయిల్ అండి, ఈ సాస్ ఆలివ్ ఆయిల్లో పెడతారనమాట చక్కగా, దాని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్, చిక్ పీస్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇది బ్రెడ్లో స్ప్రెడ్ చేసుకొని ఆలివ్స్ అండ్ చీజ్, పికిల్ వెజిటబుల్స్ టాప్ చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది.
అలాగే ఇది ఒక ఇంకో సాస్ అనమాట. ఒబర్జీన్ అంటే ఎగ్ ప్లాంట్, పెద్ద వంకాయ అనమాట. దాన్ని గ్రిల్ చేసిన గుజ్జుని మళ్ళీ సాస్లా చేస్తారనమాట. అందులో పికిల్డ్ వెజిటబుల్స్ అలాగే ఇంకా చాలా ఉంటాయి. దాంట్లో తహిని అంటే నూపప్పుతో చేసిన ఒక పేస్ట్ అండి. ఇక్కడ శనగలతో ఎలా చేస్తారో నూపప్పుతో కూడా అలాగే చేస్తారనమాట. అదంతా కలిపి చేసిన ఇంకో సాస్ అనమాట. బగాగాష్ టర్కిష్ ఫుడ్లో మెయిన్ వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే బ్రెడ్ అండి. బ్రెడ్తోనే అన్ని టాప్ చేసుకుంటారు అనమాట. వెజిటబుల్స్ మార్చుతారు, మీట్ మార్చుతారు, సాసెస్ మార్చుతారు, కానీ వాళ్ళకి మెయిన్ స్టాపుల్ ఫుడ్ వచ్చి బ్రెడ్డే అనమాట. రైస్ చాలా తక్కువ తింటారు వాళ్ళు. సో బ్రెడ్ మీరు టర్కీ వెళ్తే ఏ రెస్టారెంట్లో చూసినా ఇలాగే చేస్తారనమాట. పెద్ద తవా పెట్టుకొని అలా చేస్తూనే ఉంటారు. ఇలా బ్రెడ్స్ అనమాట. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే తెలుస్తుందండి క్రిస్మస్ మార్కెట్ యొక్క అంబియన్స్ ఏంటో. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫోర్కు మనం వైన్ ఎక్స్ప్లోర్ చేసాం, అలాగే ఆయిస్టర్స్ ఎక్స్ప్లోర్ చేసాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయండి. చాక్లెట్ వర్క్షాప్ జరుగుతుంది, అలాగే మెక్సికన్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చూడబోతున్నాం రండి. ఇక్కడ నా వెనక అసలు చూడండి, ఇక్కడ ఒక యాంటిక్ ఇంగ్లీష్ కార్ ఉంది. బట్ ఇది కార్ కాదు, ఇప్పుడు కాఫీ షాప్ అనమాట. ఈ కార్లో కాఫీ షాప్ ఉంది. అసలు లోపల ఏముందో ఒకసారి చూద్దాం పదండి. ఇదిగోండి చూడండి, యాంటిక్ ఇంగ్లీష్ కార్ అనమాట. మనం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూస్తాం, మనం సినిమాలో చూసినట్టున్నాం. అందులో నాగార్జున నాగేశ్వరరావు వేసుకుని వస్తారు. సో అందులో ఇప్పుడు కాఫీ షాప్ ఉంది చూడండి. ఇక్కడ ఇది కాఫీ షాప్ అనమాట. సో ఇక్కడ అన్ని రకాల కాఫీస్ ఉన్నాయి. క్యాపుచినో, లాటే, ఫ్లాట్ వైట్, హాట్ చాక్లెట్, మోకా, చాయ్ లాటే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సెటప్ చేశారు. ఒకసారి కాఫీ షాప్ మూసిన తర్వాత ఈ కాఫీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కార్ లోపల ఎలా పెట్టేస్తారంట. ఇదిగోండి చూడండి ఎలా ఉంది కార్ లోపల, సూపర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టాల్లో ఏంటంటే రకరకాల బ్రెడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా సార్డో బ్రెడ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బ్రెడ్సే. సో ఇదొక రకం, తర్వాత ఇదొక రకం అనమాట. సో ఇవన్నీ గట్టిగా ఉంటాయండి. నాకైతే ఒకసారి నేను ట్రై చేశాను కానీ నాకు నచ్చలేదు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇది సాఫ్ట్ లోఫ్ అనుకుంటా, ఇది చాలా బాగుంటుంది. నేను ఒకసారి తిన్నాను ఇది. అలాగే ఇక్కడ వేరే పేస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవ్వండి చూడండి, పెయినాక్స్ అంటే ఇది ఫ్రెంచ్ది అండి, ఇది పెయినాక్స్ అనేది. తర్వాత ఇక్కడ చాక్లెట్ బ్రౌనీస్ ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ క్రిస్మస్లో చాలా ఫేమస్ ఇక్కడ. ఈ చీజ్ స్టాల్ వచ్చి చాలా రకాల చీజులు అమ్ముతారంటండి. చీజ్ గురించి నాకైతే అంత నాలెడ్జ్ లేదు, నేను ట్రై చేశాను అనమాట. ఇది చాలా బాగుంది. బట్ తింటుంటే మన మిల్క్ తిన్నట్టు ఉందనమాట. బట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది ఫ్లేవర్. బఫేలో మిల్క్ స్మెల్ స్ట్రాంగ్గా ఉంది. అంటే కొంచెం అలవాటు ఉండాలి. అంటే డైరెక్ట్గా తినడం కన్నా బ్రెడ్లో ఇందులో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్రిస్మస్ మార్కెట్లో మన ఇండియన్ స్టోర్ ఒకటి ఉందండి. సమోసా బజ్జీ అమ్ముతున్నారనమాట. చూద్దాం. సో పానీపూరి ఇవన్నీ అమ్మే స్టాల్ కూడా ఉంది. అంటే క్రిస్మస్ మార్కెట్లో కూడా మన స్టాల్ ఉందంటే మన ఫుడ్ ఎంత పాపులరో చూడండి అసలు. ఇక పానీపూరి ఇలా ఇస్తారనమాట మనకి ఈజీగా తినడానికి, అంతా పోర్ చేసుకొని. అలాగే ఇది ఆనియన్ బజ్జీ, క్యాబేజ్, క్యారెట్ బజ్జీ, అలాగే వంకాయతో బజ్జీ, ఓవర్జిన్ బజ్జీ అంట. చికెన్ సమోసా, ఆనియన్ సమోసా, మష్రూమ్ సమోసా చాలా ఉన్నాయండి ఇక్కడ. సో యా, మంచి మసాలా చాయ్ వాసన కూడా వస్తుంది. బాగుంది. క్రిస్మస్ మార్కెట్లో ఈ స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. సో నా వెనకాల ఉన్నది ఒక డిజర్ట్ స్టోర్ అండి. చురోస్ అంటారు, ప్రెజల్స్ అంటారు. అమెరికన్ స్నాక్ అనమాట. చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసి ఇస్తారండి. దాని మీద టాపింగ్ వచ్చి హ్యాజల్నట్ సాస్, ఆరెంజ్ చాక్లెట్, క్యారమిల్ సిరప్ అలా ఏవైనా ఇస్తారన్నమాట. డిప్ చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇక్కడ థాయిలాండ్కి సంబంధించిన స్టాల్ ఉందండి. ఇది చూడండి. సో ప్యాట్ ప్లస్ సింతా అంట, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చికెన్, తోఫు ఇవన్నీ ఉంటాయి. సో ఏషియన్ ఎక్కడ కనిపించినా సరే మేము అక్కడ ఆగుతాం అనమాట ఒకసారి. సో ఇక్కడైతే ఫుడ్ ఎలా ఉంటుందండి చూడండి. మొత్తం సీ ఫుడ్, తర్వాత తోఫు, చికెన్ ఇవన్నీ కూడా ఉండి ప్యాడ్ థాయ్ చేశారనమాట ఇక్కడ. సో ఇక్కడ తయారు చేస్తున్నారు ఫ్రెష్గా. బట్ ఈరోజు అయితే మేము ఏషియన్ తినట్లేదు, ఎందుకంటే నిన్న వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. ఓరియంటల్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ చైనీస్ ఫుడ్ తిన్నాం. సో ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. This is the spicy Mexican chicken. Yes. Oh, we have nice. chipotle and fajita. Oh, chipotle. Chipotle is too good. I tried once. Spicy, Yeah. We Indians, we like spicy food.
యా సో ఈ చికెన్ స్పైసీ చికెన్ అండి. స్పైసీ చికెన్ ఇందులో పెడతారనమాట. ఇందులో చీజ్ వేశారు. సో దిస్ ఇస్ లైక్ టోటియా ర్యాప్. Proper tortilla. ఓ నైస్. సో ఇవి నాచోస్ అండి. నాచోస్ అనేది చాలా ఫేమస్ అనమాట మెక్సికన్ ఫుడ్లో. చాలా బాగుంటుంది. అంటే టాకోస్తో పాటు ఇస్తారనమాట. టాకోస్ ట్రై చేస్తాం అనమాట ఈరోజు. బ్లాక్ అండ్ చికెన్ అనమాట. దాంట్లో చిపోట్లే సాస్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి యూఎస్లో ఉంటుంది అనమాట. అమ్మాయి చిపోట్లే చాలా బాగుంటుంది అని చెప్తుంది. చాలా బాగుంటుంది నిజంగా. ఎవరికైనా దొరికితే ట్రై చేయండి. సో ఈరోజు అయితే టాకోస్ తిందానండి. $7.95. Hey, baby. Oh, there you go. Thank you very much. థ్యాంక్ యూ సమ్యన్. Samyan, let's go. A food is here. Samyan, look. Wow. Let's go. Thank you. More smoky flavor ఎక్కువ ఉంటుందండి. స్పైస్ ఉండదు. సాసెస్ అన్నమాట. బార్బిక్యూ సాస్ లాగా స్మోకీ ఫ్లేవర్ ఉంది. అలాంటి స్వీట్గా లేదు. ఆనియన్ క్రంచీనెస్తో బాగుంది, చాలా బాగుంది. కొన్ని టాకోస్ వచ్చి చాలా క్రంచీగా ఉంటాయి, అందులో పెడతారు. కొన్ని వచ్చి సాఫ్ట్గా రోటీలా ఉంటాయండి. 2 వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి ర్యాప్లో రోల్ చేశారండి, టోటీలా ర్యాప్ అనమాట. బట్ యూజువల్గా అయితే కొంచెం మెక్సికన్ టాకోస్ క్రంచీగా ఉండే టాకోస్లో కూడా వస్తాయన్నమాట. సో 2 వేరియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు వీళ్ళు సాఫ్ట్ దాంట్లో ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంది. క్రిస్మస్ మార్కెట్స్ అయితే చాలా బాగుంటాయండి. సందడి అయితే మొదలైపోయింది, పండగ హడావుడి వచ్చింది. పబ్స్, రెస్టారెంట్స్ అన్ని చోట్ల ఫుల్ అయిపోయి ఉంటాయన్నమాట. ఆఫీసెస్లో కూడా పార్టీస్ జరుగుతాయి. బట్ రూల్ ఆఫ్ 10 ఉందన్నమాట మాకు. ఇలాంటి మార్కెట్లో అన్నీ బాగుంటాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 3 టాకోస్ వచ్చి 8 pounds అనమాట. బట్ మనకు కూడా అంతే కదా, మనం ఎక్కడికైనా బయట అవుట్డోర్స్కి వెళ్తే అలాగే ఉంటాయి కదా, అలాగే అనమాట ఇక్కడ కూడా. చాక్లెట్ హనీ సమ్యన్, ఏ హనీ లాలీపాప్. లుక్, ఇవన్నీ ప్యూర్ హనీ అంటండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. థైమ్ అని, చెస్నట్ అని, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్. నేను అడిగాను ఆ హనీకి ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని అడిగితే, బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైమ్ ఉంటే థైమ్ ఫ్లేవర్స్ నుంచి కలెక్ట్ చేసిన హనీని ఆ ఫ్లేవర్తో వస్తుంది అనమాట. చెస్నట్ ట్రీతో ట్రై చేసిన వాటిని అక్కడ ఆ ఫ్లేవర్ వస్తాయన్నమాట. సో అలా డిఫరెంట్గా ప్యూర్ హనీ అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్తో. నేను ఎప్పుడూ చూడలేదండి హనీ ఇన్ని ఫ్లేవర్స్తో. సో గ్రీక్ అనమాట, గ్రీక్ నుంచి వచ్చినవి ఇవి. Wow. Samyan. Show to Nana. Yeah, do you like it? Yes. సో 7 different ఫ్లేవర్స్ ఉన్నాయండి. అంటే 7 different ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసినవి అనమాట. కంప్లీట్లీ ప్యూర్ అని చెప్తున్నారు. నేను టేస్ట్ చేశాను, నాకు తెలుస్తుందండి. నాకు ప్యూర్ హనీ తెలుసు అనమాట. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అనమాట. చాలా బాగుందండి. We sell Canopy Market and our website, Sam Natural UK. You can buy. ఇక్కడ మాకు వాల్మార్ట్, ఆజ్డా వీటిల్లో ప్యూర్ హనీ అయితే దొరకదండి, దొరికిన రేర్ అనమాట. సో ఇలాంటి చోట మనకు ఆర్గానిక్ దొరుకుతుంది అని తెలిస్తే మనం తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. మనం ఇండియన్ కుకింగ్లో, ఇండియన్ థింగ్స్లో మెడిసిన్ కింద వాడతాం అనమాట. సో సమయానికి కూడా నేను ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు కూడా, ఇలాంటప్పుడు రొంపు వచ్చినా సరే లెమన్ విత్ హనీ పెట్టి ఇస్తారనమాట. నేను ఒక మెడిసిన్ లాగే యూజ్ చేస్తాను. సో సమయాన్ని అయితే వైల్డ్ థైమ్ చాలా ఇష్టపడ్డాడు. సో నేను ఇదొకటి ఆరెంజ్ అండ్ లెమన్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇలాంటి అట్రాక్టివ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అనమాట, ప్లాస్టిక్ కాదు. సో చాలా బాగుంది ఇవ్వడానికి అనమాట. ఇలాంటి క్రిస్మస్ టైంలో ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవాలనుకుంటే గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో వీళ్ళ స్టోర్లో ఆన్లైన్ వెబ్సైట్ విజిట్ చేస్తే ఆర్గానిక్ నట్స్ ఉంటాయి, చాలా ఉన్నాయండి. అలాగే ఆలివ్ ఆయిల్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయంట. అన్నీ ఆర్గానిక్ అని చెప్తున్నారు. టేస్ట్ డిఫరెంట్ తెలుస్తుందండి నాకు ఖచ్చితంగా. సో నేను పిస్తాషో ట్రై చేస్తున్నాను. ఇది టర్కీ నుంచి వచ్చిందంట. I can feel the difference, yeah. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. డిఫరెన్స్ మనకు తెలుస్తుంది ఆర్గానిక్కి నార్మల్కి. చాలా బాగుంది. యూజువల్గా అయితే వాల్నట్స్ మీకు మంచిగా దొరకకపోతే తినలేరండి. ఇవి మటు ఆర్గానిక్ అనమాట. సౌత్ అమెరికా నుంచి వస్తాయంట. అమేజింగ్ టేస్ట్ ఉన్నాయండి. ఆర్గానిక్ ఎప్పుడు కూడా బాగుంటాయి కదా.
ఓకే I డ్రై never tried this before. డ్రై Right, not tasty. Samya, do you want to try it? No? Perfect. చాలా మైల్డ్ స్వీట్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి అనమాట. పారిజ్ వాటిల్లో వేసుకుంటే Okay. క్రంచీ ఫ్లేవర్ ఉంది. వెరీ మైల్డ్ స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. సమ్యాన్ ఈజ్ ఎంజాయింగ్. వా సమ్యాన్ కొత్తగా కలర్స్ నేర్చుకున్నాడండి. ఏ కలర్ చూస్తే ఆ కలర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. కమాన్ కమాన్, నాన్న ఈజ్ షూటింగ్. సమ్యాన్ నాన్న నాన్న. ఎస్ బాబా, నేనున్నాను కదా, చెప్పు మమ్మీకి చెప్పు. ఎస్ దట్స్ రైట్ బేబీ. సో ఇక రీజన్ కెనాల్ కూడా దగ్గరలో ఉందండి. సో క్రిస్మస్ వైబ్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా బాగా లైటింగ్స్ పెట్టారు, పిల్లలు ఆడుకుంటున్నారు, పబ్స్ ఉన్నాయి, క్రిస్మస్ మార్కెట్ ఉంది. చాలా బాగుంది అనమాట. ఈరోజు మంచి డే ఆఫ్. సమ్యాన్ ఈజ్ ఎంజాయింగ్. అసలు చాలా బాగా ఆడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు ఈరోజు. లాస్ట్ వీక్ అయితే బాగా ఏడిపించాడండి, అసలు ఎందుకో తెలీదు. ఈ వీక్ అయితే చాలా బాగున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మార్కెట్ చూసారు కదండి, కింగ్స్ క్రాస్ దగ్గర కెనోపీ మార్కెట్ అని చెప్పి. ఇక్కడైతే ఒక చిన్న లైటింగ్ సెటప్లా ఉందన్నమాట. సో సమ్యాన్ ఇక్కడ ఆడుకుంటున్నాడు, రానని చెప్తున్నాడు. సో ఎదురుగా ఇంకొక మెక్సికన్ మార్కెట్ ఉందండి. ఆ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి నేనైతే చూపిస్తాను. సంధ్య అయితే ఇక్కడ సమ్యాన్ని ఆడిస్తుంది. ఒకసారి అది కూడా చాలా బాగుంటుందని విన్నాను. పదండి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు వెనకాతల ఈ ఏరియా అంతా చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా కింగ్స్ క్రాస్ ఏరియా అనమాట. కింగ్స్ క్రాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఉంటుందండి. అంటే మనం ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి, అంటే లండన్ నుంచి మనం ప్యారిస్ కానీ లేకపోతే వేరే కంట్రీస్కి బై ట్రైన్ వెళ్ళాలంటే ఇక్కడ ఈ సెయింట్ ప్యాంక్రస్ స్టేషన్ నుంచి ట్రైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ స్టేషన్ ఎలా ఉంటుందంటే, మీరు DDLJ హిందీ సినిమా చూస్తుంటే ఆ స్టేషన్ అందులో ఉంటుందన్నమాట. సో మనం అయితే ఇప్పుడు మెక్సికన్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. యాక్చువల్గా ఈ మార్కెట్ వచ్చేసి 6 PM క్లోజ్, బట్ అది వచ్చేసి 8 PM వరకు ఉందన్నమాట. సో బాగుంటుందేమో మెక్సికన్, ఇంకేమన్నా దొరుకుతుందేమో చూద్దాం పదండి. ఇది ఓన్లీ క్రిస్మస్ అప్పుడే పడతారు. సో ఇవన్నీ చూడండి, ఈ ఏరియా అంతా ఎంత వైబ్రెంట్గా ఉందో. ఈ క్రిస్మస్ లైట్స్ అన్నీ కూడా ట్రీస్కి ఇలా పెట్టారనమాట. బాగుంది. సో ఇదిగోండి వచ్చేసాం. ఇక్కడ వెనకాతలు కనిపిస్తుంది కదండి, అదే మెక్సికన్ మార్కెట్. సో ఇక్కడ లైటింగ్ అది కూడా చాలా బాగుంది. I'm Alexa. This is Chili Maven. I just launched on Friday. వావ్. We're all about showcasing the flavor, not just the fire of chilies. We have this one that is made with a combination of 3 different chilies. Oh, which nice. You can see right here. Right. Sesame, sunflower, and pumpkin seeds. I'll take one of these and yeah. Give you it's made with peanuts. As I Oh, mentioned. nice. సో ఇది స్పైసియస్ట్ చిల్లీ సాస్ అండి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడు చెప్తున్నారు అనమాట, మన ఇండియా నుంచి కదా, ఇది మేబీ మీకు అంత స్పైసీగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. It's really good. It got the flavor and I can feel the spice. It's amazing, really tasty. I would say it's like on my spice level it's around like 6 to 7. Yeah. It's really really good. Chala chala బాగుందండి. Could I hold that please? This one? Yeah. So that's the mild. All right. సో ఇదిగోండి చిల్లీ మచ్చా అంట. సాల్సా మచ్చా అన్నది చిల్లీ మేవెన్ అనేది కంపెనీ పేరు. సో ఇక్కడ స్టాల్ పెట్టారు, చాలా బాగుంది సాస్ అయితే. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇక్కడ ఇప్పుడు స్పైసీ వెర్షన్ లేదంట, వీళ్ళ దగ్గర ఓన్లీ మైల్డ్ వెర్షన్ ఉందంట. బట్ చాలా చాలా బాగుందన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే నేను ఇప్పుడు చిల్లీ సాస్ తీసుకున్నానండి, మన ఇండియన్ కుకింగ్లో వాడదాం. మెక్సికన్ ఫుడ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో ఆ బ్లెండ్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మన ఫ్రైడ్ రైస్ విత్ వీళ్ళ సాస్తో చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ మెక్సికోకి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట. మెక్సికోకి సంబంధించిన చాలా స్టాల్స్ ఉన్నాయి. అసలు ఏవో ఉన్నాయో చూద్దాం పదండి. సో ఇక్కడ చూడండి జ్యువెలరీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్టోన్ జ్యువెలరీ అనమాట. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి, పిల్లలకి, వీటన్నిటికీ అంట. ఇక్కడ ఉన్నవిడే ఇవి చేస్తారంట. చూడండి అంత నీట్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్తో. ఇవన్నీ కూడా మెక్సికో నుంచేనంట. సో ఇవి చూస్తున్నారు కదండి, చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ కనుక్కుంటే ఏంటంటే ఇవి మెక్సికోలో డెత్ని సెలబ్రేట్ చేస్తారంట. సో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఇది పెట్టుకుంటారనమాట ఇంట్లో వాళ్ళ గుర్తుగా. సో ఇదైతే చాలా బాగుందండి, కలర్ఫుల్గా.
సో ఇవన్నీ కూడా కీ చైన్స్ అండి, ఇవన్నీ కూడా వూల్తో చేశారనమాట కీ చైన్స్. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం అన్ని సోవెనీర్ స్టోర్స్ ఉన్నాయండి. సో మెక్సికో నుంచి ఉన్న ఆర్టిస్టులు అందరూ చేసిన సోవెనీర్స్ అనమాట. సో చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా మెక్సికన్ గిఫ్ట్స్ ఎవరైనా ఇద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి. సో మ్యాక్సిమం అయితే ఈరోజు చాలా ఎంజాయ్ చేసామండి. చాలా మార్కెట్స్ చూసాం. అదే క్రిస్మస్ క్యానపీ మార్కెట్ చూసాం, అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ మెక్సికన్ మార్కెట్లో అయితే కూడా చాలా సోవెనీర్స్ ఉన్నాయి. సో ఈరోజు అయితే మీకు ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు వెళ్ళి అక్కడ సంధ్యా సమయాన్ని కలెక్ట్ చేసుకొని ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి.